హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో మీషోలో నేను తీసుకున్న కుర్తీస్ని అయితే ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి వాటి యొక్క క్వాలిటీ అండ్ రివ్యూని అయితే చూద్దాము. ముందుగా అయితే ఈ ఫస్ట్ కుర్తీ వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ కుర్తీ అనమాట. దీన్ని అయితే ఓపెన్ చేసి క్లాత్ ఇంకా మనకి స్టిచింగ్ అనేది ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ పర్పుల్ కలర్ కుర్తీని ఓపెన్ చేశాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఓపెనబుల్ బటన్స్ అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి పఫ్ హ్యాండ్స్ వచ్చాయి. మనకి నడుము దగ్గర బెల్ట్ టైప్లో కూడా వచ్చింది. సేమ్ పిక్లో ఉన్నట్లే ఉందండి. క్లాత్ కూడా చాలా బాగుంది, కాటన్ క్లాత్ అనమాట. నాకు ఇది వచ్చేటప్పటికి 300 అబోవ్ పడింది. ఇంకోండి పిక్లో చూపించినట్లే ఉంది, బట్ నేను కొంచెం పెద్ద సైజ్ ఆర్డర్ పెట్టడం వల్ల మీకు కొంచెం కనపడట్లేదు. పర్టికులర్గా బెల్ట్ టైప్లో ఉన్నది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కుర్తీస్ వచ్చేటప్పటికి రెడ్ అండ్ ఎల్లో కుర్తీస్ అనమాట. టూ కాటన్ కుర్తీస్ ఒకే దానిలో ప్యాక్ చేసి ఇచ్చారు. వీటిని కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ అయితే ఎల్లో దాన్ని ఓపెన్ చేసి ఎల్లో కలర్ కుర్తీ ఎలా ఉందో చూద్దాము. ఇవన్నీ మిడ్డీ డ్రెస్ టైప్లో ఉన్నాయండి. ఇవి అయితే ఫస్ట్ నేను మీషోలో ఆర్డర్ చేసేటప్పుడు చూస్తే మనకైతే ఇవి రేయాన్ అని ఉంది, బట్ ఇవి మనం ఓపెన్ చేసి చూసాక నాకైతే కాటన్ లాగానే అనిపించింది. రేయాన్ క్లాత్ లాగా లేదు, కాటన్ విత్ సిల్క్ మిక్స్డ్ లాగా ఉంది. ఈ కుర్తీ వచ్చేటప్పటికి ఫ్రంట్ పార్ట్ బటన్స్ అనమాట. ఫ్రంట్ పార్ట్ బటన్ ఓపెనబుల్ బటన్స్, ఇంకా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాడు. ఇది మిడ్డీ డ్రెస్ టైప్లో ఉంది. ఈ కుర్తీ అయితే చాలా బాగుంది. నాకు ఇది వచ్చేటప్పటికి 316 రూపీస్ అయితే పడింది. ఈ లింక్ని డ్రెస్ యొక్క లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తానండి. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో కుర్తీని అయితే ఓపెన్ చేసి అది ఎలా ఉందో చూద్దాము. నేనైతే ఫస్ట్ 2 ఓపెన్ చేశాను కదా, దానిలో రెడ్ ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇది కూడా సేమ్ అలానే ఓపెనబుల్ బటన్స్ ఇంకా ఎల్బో హ్యాండ్స్తో ఉంది. సేమ్ కాటన్ సిల్క్ టైప్లో ఉందన్నమాట. మనకి మీషోలో అయితే రేయాన్ అని ఉంది, బట్ అది అయితే రేయాన్ క్లాత్ కాదు, కాటన్ సిల్క్ మిక్స్డ్ లాగా ఉంది క్లాత్ అయితే. సేమ్ ఇది కూడా నాకు 348 రూపీస్ అయితే పడింది. ఇది చాలా బాగుంది క్లాత్ అయితే, అండ్ రెడ్ కలర్ కాబట్టి చూడగానే తీసుకోవాలనిపిస్తుంది. చాలా బాగుంది క్లాత్, కాటన్ సిల్క్ మిక్స్డ్ క్లాత్ అనమాట. ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా 348 రూపీస్ అంటే బయట మనం స్టిచ్చింగ్ చేయించడానికి మనకి దగ్గర 400 to 500 తీసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వైట్ కలర్ కాటన్ కుర్తీ అనమాట. ఇది నేను పర్చేస్ చేసేటప్పుడు మీషోలో అయితే ప్యూర్ కాటన్ అని ఉంది. ఓపెన్ చేసి ఇది ఎలా ఉందో చూద్దాము. ఇది కలంకారీ డిజైన్ టైప్లో వచ్చిందండి. ఇది నెక్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి బటన్స్ తోటి ఇచ్చారు. ఇది బటన్స్తో కలిపి స్టిచ్ చేశారనమాట, ఓపెనబుల్ కాదు. ఇంకా క్లాత్ అయితే ప్యూర్ కాటన్ లాగా చాలా బాగుంది క్లాత్. ఇంతకు ముందు ఇది మనకి 316 రూపీస్ అయితే పడింది. కుర్తా కూడా చూడడానికి కూడా చాలా బాగుంది. పిక్లో చూపించినట్టు మనకి మీషోలో పిక్లో చూపించినట్లే ఉందన్నమాట. నాకైతే ఆ టైంలో సూపర్ కాయిన్స్ ఉండడం వల్ల ఇది నాకు 316 రూపీస్ పడింది. మామూలుగా చూస్తే 340 రూపీస్ వరకు ఉంది. దీని యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి వైట్ ఇంకా వైట్ అండ్ బ్లూ ఫ్లవర్స్ తోటి ఉంది. నాకైతే ఈ కుర్తీ అయితే ఓపెన్ చేయగానే చాలా బాగా నచ్చింది. ఇది మామూలుగా దానిలో మనం పర్చేస్ చేసేటప్పుడు కాటన్ అని ఉంది, బట్ ఇది రేయాన్ టైప్లో ఉంది. క్రషింగ్ వచ్చింది, చాలా బాగుంది. నెక్ వచ్చేటప్పటికి వీ నెక్ వచ్చిందనమాట. దీని కాస్ట్ ఎంత పడిందో లాస్ట్లో చూద్దాము. ముందైతే ఓపెన్ చేసి చూద్దాము. ఇలా ఉంది. క్లాత్ అయితే చాలా బాగుందండి, రేయాన్ క్లాత్ వచ్చింది. నేనైతే దీన్ని తీసుకోవచ్చని అయితే చెప్పగలనండి. చాలా బాగుంది. నాకు కుర్తా అయితే చాలా బాగా నచ్చింది. దీంట్లో 298 రూపీస్ ఉంది. మీరు కనుక పర్చేస్ చేయాలని అనుకుంటే ఈ 5 ఐటమ్స్లో నాకైతే
నాకైతే ఈ కుర్తీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ కుర్తీని అయితే పర్చేస్ చేసుకోండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.